అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు అభివృద్ధి ఒక దిక్కు పరుగులు పెడుతూ ఉంది. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, సూపర్ 6 పథకాలన్నీ చెప్పినటువంటి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చానో ఆ ప్రజలు ఇచ్చినటువంటి మాట ప్రకారం నెరవేర్చాలని చెప్పి ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఆ రోజు చూశారు మీరందరూ కూడా, రాష్ట్రం వికాసం ఆ రోజు వినాశంతో మొదలు పెడితే ఈరోజు వికాసంతో వర్ధిల్లుతుంది. ప్రతి పనిని కూడా వికాసవంతంగా పనులు చేస్తూ ఉన్నాము, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఆ రోజు పరిశ్రమలు పారిపోయాయి. పరిశ్రమలన్నీ కూడా ఈరోజు పరిశ్రమలన్నీ కూడా పరిగెత్తుకొని వచ్చి లక్షల కోట్ల రూపాయలు పరిశ్రమలు పెట్టడానికి దేశ విదేశాల నుంచి కూడా పారిశ్రామికవేత్తలు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఐఎండ్ఐ డిపార్ట్మెంట్ R&B కాదు, ఐఎండ్ఐకి సంబంధించినటువంటి నా శాఖలో కూడా ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు ఎయిర్పోర్ట్స్ కానీ, పోర్ట్స్ కానీ, రైల్వేస్ కానీ వీటిల్లో పెట్టుబడులు పెట్టడానికి దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఆ రోజు పరిశ్రమలలో పారదోలారు, పారిశ్రామికవేత్తలను భయపడించారు. ఈరోజు కూడా చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళా వచ్చేది నేనే, మీరెంత పరిశ్రమలు పెడతా ఉన్నారు, మీ అంతు తెలుస్తా, జైళ్ళలో పెడతా అంటే పరిశ్రమలు పెడితే ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు పెడితే నిరుద్యోగ సమస్య తీరుతుంది, చాలా మందికి ఉపయోగపడుతుంది, ఈ యొక్క స్టేట్కు ఆదాయం వస్తుందని చెప్పి ప్రజలు ఆశిస్తే దాన్ని కూడా ఒక దుర్మార్గుడు ఈరోజు గొడ్డలి పార్టీ పెట్టుకొని వాళ్ళను కూడా పెట్టించి నేను జైల్లో పెడతా అంటున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అడుగుతా ఉన్నాం, నీకు జైలు అంటే ప్రేమ, జైలే జీవితం, జైల్లో ఆనందంగా ఉంటామనుకుంటున్నావు. అటువంటిది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడితే వాళ్ళని కూడా జైల్లో పెడతావా? ఇదే నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడేది? ఒక ప్రతిపక్ష నాయకుడు ఏదైనా పరిశ్రమలు వస్తా ఉంటే సలహాలు సూచనలు ఇవ్వాలి, ఈ విధంగా చేయండి అని చెప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితిపై ఈరోజు పారిశ్రామికలను భయపడించే కాడికి వచ్చినారు. ప్రజలు ఆలోచన చేసుకోండి, ఏ ప్రభుత్వం ఉంటే ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఆ రోజు బయటికి వెళ్ళాలంటే భయపడే వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కూడా మా నాయకుడు చెప్తా ఉంటాడు, ఎక్కడ కూడా అక్రమ కేసులు పెట్టద్దు, దౌర్జన్యాలకు పోవద్దు మీరందరూ. ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం. ఇరిగేషన్ శాఖ ఈరోజు పోలవరం అంటే మన యొక్క చంద్రబాబు నాయుడు తర్వాత మా రామాన్నమూర్తికి వస్తాడు. ఏ ప్రాజెక్ట్ అయితే సరే నిన్ననే క్యాలెండర్ విడుదల చేశాడు. ఏ సమయంలో నీళ్లు ఎప్పుడు వదలాలి, ఏ ప్రాజెక్టు కింద నీళ్లు వదలాలని ఒక పద్ధతి ప్రకారం క్యాలెండర్ కూడా పెట్టుకోవడం జరిగింది. నిరుద్యోగులకు ఆ రోజు ఇచ్చాము మేము DSC ద్వారా 16,000 మందికి, 6,000కు పైగా కానిస్టేబుల్ ఇచ్చాము. ఈరోజు మళ్ళీ జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తున్నాం 10,000 ఉద్యోగాలకు. ఏ కార్యక్రమం చేయలేదో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మీరు మాట్లాడాలంటే రండి, ఛాలెంజ్ ఇస్తాం. ఏ సెంటర్కైనా కానీ కూడా చెప్తా ఉన్నాం. లేకుంటే బట్ట కాల్చేది, మొఖాన వేసేది, అనేకమైనటువంటి ఆరోపణలు చేసేది, అసత్యమైన ఆరోపణలు చేసి పోస్టులు పెట్టేది. ఈరోజు ఇన్ని జరుగుతూ ఉన్నా ప్రజలు మాకెళ్ళే ఉన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నాను.